హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. డేవిడ్ వార్నర్ వరల్డ్ స్టార్ క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడు ఒక ఆస్ట్రేలియా క్రికెటర్. ఇతనికి క్రికెట్ కాకుండా యాక్టింగ్ అంటే కూడా ఇష్టం. కొన్ని సంవత్సరాల క్రితం అయితే టిక్ టాక్ లో డబ్ స్మాష్ చేసి ఫేమస్ అయిన డైలాగ్స్ కి యాక్ట్ చేసి పోస్ట్ చేసేవాడు. అలా డేవిడ్ వార్నర్ ఫేమస్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. ఇతను ఒక యాడ్ తీశాడు. అందులో ఏకంగా రాజమౌళి గారితో యాక్ట్ చేశాడు. ఆ యాడ్ పెద్ద వైరల్ గా మారింది. దాంతో రాజమౌళి తీయబోయే SSMB 29 మూవీలో మహేష్ పక్కన నటిస్తున్నాడని వార్తలైతే వచ్చినాయి. ఇంకా ఈ డేవిడ్ వార్నర్ అల్లు అర్జున్ మూవీలో పుట్టబొమ్మ సాంగ్ కి డబ్ స్మాష్ చేసి అప్పట్లో వైరల్ గా నిలిచాడు. ఇలా తెలుగు మూవీ డైలాగ్స్ ని చెప్పడం తెలుగు వాళ్ళకి ఫుల్ గా సుపరిచితుడయ్యాడు డేవిడ్ వార్నర్. ఇంకా ఇతన్ని ఏకంగా ఏమన్నారంటే ఒక ఆధార్ కార్డ్ తీసుకొని ఇక్కడే ఉండు అని అయితే కామెంట్స్ అయితే పెట్టారు. తన వైఫ్ క్యాండీ, తనకు 3 కూతుర్లు. ఇతని ఫస్ట్ లో కోపం బాగా ఉండేది. పెళ్లి అయిన తర్వాత అది కొద్దిగా తగ్గించుకున్నాను. నా లైఫ్ లో 3 కూతుర్లు, నా వైఫ్ ఎంతో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందని చెప్పాడు. IPL టైంలో డేవిడ్ వార్నర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయాడు. ఈ మధ్య SS రాజమౌళితో క్రెడిట్ UPI యాడ్ ని చేశాడు. ఇక ఈ యాడ్ గురించి మాట్లాడుకుంటే డేవిడ్ లో ఇంత మంచి యాక్టర్ ఉన్నాడా, ఇంత మంచి కామిక్ సెన్స్ ఉందా అని అనిపిస్తుంది ఈ యాడ్ చూస్తుంటే. మహేష్ సరసన నటిస్తే మాత్రం థియేటర్లు ఎలా ఉంటాయో మనం ఊహించుకోవాలి. అలా ఒక్క సీన్ పైన ఇద్దరు కనిపిస్తే ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు. ఇంకా డేవిడ్ సన్ రైజర్ కి ప్రాతినిధ్యం వహించిన టైంలో తనకి హైదరాబాద్ లో నచ్చిన ప్లేస్ ఏంటి అని అడిగితే చార్మినార్ ఫోటో పెట్టాడు. ఇంకా దాన్ని చార్మినార్ అని కూడా అంటారని తెలియదంట. ఈ రాజమౌళితో చేసిన యాడ్ వల్ల ఇప్పుడు డేవిడ్ వార్నర్ మళ్ళీ వైరల్ అయ్యాడు. సో చూడాలి మరి మహేష్ బాబు సరసన డేవిడ్ వార్నర్ నటిస్తున్నాడా లేడా అన్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.